మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ప్రిపేర్ చేద్దాం కదండి. ముందుగా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం. కారం వేసుకున్నాం. పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకుందాం. కొంచెం అంతా పెరుగు వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది చేపకి ముందుగానే చేపని క్లీన్ చేసి ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని పొట్టలో ఉన్నాయన్నీ తీసేసి క్లీన్గా పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్నంతా మ్యాగ్నేట్ చేద్దాం. చేపకి బాగా పట్టుకోవాలి, అయితేనే చేప మంచి టేస్ట్ వస్తుంది. ఇవి మేమే పట్టుకొచ్చుకున్నాం, కొన్నవి కాదు ఫ్రెండ్స్. మా వాళ్ళు చేపల వేటకెళ్ళి తీసుకొచ్చారు. ఘాట్లకి పోతే మంచిగా పడుతుంది మసాలా అనేది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఆయిల్ వేడైంది, ఆయిల్లో వేసేసుకున్నాం. ఆయిల్ మంచిగా హీట్ అయింది. ఆయిల్లో మంచి ఫ్రై అవుతున్నాయి. తల్లి పిల్లలు బాగున్నాయి. మూత తీసి ఒకసారి తిప్పేసుకున్నాం. చిన్న చేపలు మంచిగా ఫ్రై అవుతున్నాయి, పెద్దదానికి కొంచెం టైం పడుతుంది. అసలు ఇట్లాంటివి కట్టెల పొయ్యి మీద చేసుకోవాలి. కట్టెల పొయ్యి మనకి ఎండ బాగా వస్తుంది కదా అని గ్యాస్ మీద చేస్తాను. నెక్స్ట్ టైం పెద్ద చేపతో కట్టెల పొయ్యి మీద ట్రై చేద్దాం. చాలా రోజులైంది ఫ్రెండ్స్ వీడియోలు అప్లోడ్ చేయక. షార్ట్ వీడియోలు పెడతాను, లాంగ్ వీడియోస్ అనేది చాలా రోజులైంది అన్నమాట. మంచి ఫ్రై అవుతుంది చేప అనేది. ఆయిల్లో స్నానం చేస్తుంది, స్విమ్మింగ్ చేస్తుంది ఫిష్ అనేది. పిల్లలతో స్విమ్మింగ్. కాసేపు ఆయిల్ని అలా ఇలా ఊపితే లోపలికి కూడా వెళ్ళిపోద్ది ఆయిల్ అనేది. మంచి ఫ్రై అయిపోతుంది. చిన్న చేపలు అనేవి మంచి ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇది నా స్టైల్లో చేపల ఫ్రై ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, ఇలానే చేయాలని ఏం లేదు. కాకపోతే ట్రై చేయండి, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మంచి ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రై ఎలా వచ్చిందో. నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఇది. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.